ఈ రోజు నేను చేసిన క్యారమిల్ కేక్ అయితే ఎలా అవుద్దని అస్సలు అనుకోలేదు. హలో మాయా, వెల్కమ్ టు వీఆర్ బ్యాచులర్స్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే 31st కదా, నైట్ కి కొత్తగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కేక్ కొనడం ఎందుకు, మనమే తయారు చేద్దామని సీరియస్ గా వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసాను. అంతే సీరియస్ గా చెప్తున్నాను, నాకైతే కేక్ చేయడం అసలు రాదు. నేను కూడా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఏ కేక్ రా అంటే క్యారమల్ పుడింగ్ అంట, అదే యూట్యూబ్ లో చూసాను. కేక్ కోసం కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని ముందేసుకున్నాను. బ్రెడ్ అయితే కట్ చేస్తాను. తర్వాత గుండ్రంగా ఉన్న 2 గుడ్లు తీసుకొని ఒక గిన్నెలో పగలగొట్టి కలిపేసా. ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో కట్ చేసిన బ్రెడ్, పాలు, ఎగ్గెల్లో మొత్తం కలిపేసా. దీన్ని కలపడం కాదు కానీ ఎంత కలిపినా కలిసిది కాదు. నేను దీన్ని కలిపి లోపు 31st అయిపోయి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది అనుకున్నాను. వెంటనే స్టవ్ వెలిగించి పాకం చేస్తాను. చేసిన పాకాన్ని ఒక గిన్నెలో సెపరేట్ చేసి మనం కలిపి ఉంచుకున్నది మొత్తం అందులో వేస్తాను. నీకు ఆవిరి పట్టేలాగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి చిన్న గిన్నె అందులో పెట్టేశాను. మూత పెట్టేసి 40 to 50 minutes తర్వాత తీసేస్తే కేక్ అయితే రెడీ అయిపోద్ది. నేను చేసిన ప్రాసెస్ లో ఎక్కడో చిన్న ఎర్రర్ ఉంది, అందుకే దాని అవుట్పుట్ కేక్ కాస్త పాలకోవాలా మారింది. మా వాళ్ళు మాత్రం నన్ను ఒక లెక్కలో తిట్టుకున్నారు. ఇలా అవుద్దని నేనైతే అసలు అనుకోలేదు. సరే అయ్యింది అయిపోయింది, మార్నింగ్ తిందాంలే అని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే తెల్లారేసరికి జున్నులా మారింది. మా వాళ్ళు దాన్ని పొద్దున్న న్యూ ఇయర్ రోజు బ్రేక్ఫాస్ట్ కింద తినేశారు. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను, ఎందుకంటే అది వేస్ట్ అవ్వలేదు కాబట్టి. అండ్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బై బాయ్.